శ్రోతలందరికీ నమస్కారం. నేను మీ మోహన్ స్వామి పేరూరు. ప్రియ మిత్రులారా, ఈరోజు మనము మహాపవిత్రమైన శ్రీదేవి భాగవతం 7వ భాగాన్ని గురించి తెలుసుకుందాం. ఈరోజు మనము సుకన్య చవనుల వృత్తాంతాన్ని గురించి తెలుసుకుందాం. వ్యాస మహర్షి జనమేజయునికి సుకన్య చవనుల వృత్తాంతాన్ని చెబుతున్నాడు. పూర్వము భృగువంశములో పుట్టిన చవన మహర్షి బహుశాంత స్వరూపి. ఒకానొక అడవిలో ఘోర తపస్సు చేయసాగిను. నీరు కూడా త్రాగక కేవలము గాలి పీలుస్తూ హ్రీంకార స్వరూపిణి అయిన పరదేవతను తన హృదయమందు ధ్యానించసాగిను. ఎన్నో రోజులు ఈ విధముగా ఒకే చోట ఉండడంతో అతని చుట్టూ చలిచీమలు పెద్ద పుట్టను ఏర్పరచెను. ఆ సమయంలో సూర్యవంశపు రాజు సర్భ్యాతి అను మహారాజు తన అంతఃపుర నివాసములతో వనవిహారానికై అడవికి వచ్చెను. అతని కూతురు సుకన్య చాలా అందగత్తె. ఆమె ఆ వనమందు పువ్వులు కోయిచూ చవనుడు ఉండే పుట్ట వద్దకు వచ్చింది. తోటి పిల్లలతో ఆ పుట్ట వద్ద కూర్చొని ఆ పుట్ట రంధ్రముల నుండి మిణుకుమనవచ్చు వెలుగును చూచి వింతగా తోచి పుట్టలోకి పుల్లను దూర్చి ఆ వెలుగుకు గుచ్చెను. ఇదంతయు పుట్ట నుండి చవనుడు చూచి వారించిన సుకన్య వినక పుల్లను గుచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఆ పుల్లలు చవన మహర్షి కళ్ళకు కుచ్చుకున్నవి. చవనునికి బాధ కలిగి కోపగించెను. ఆ కోప ప్రభావం వల్ల సైనికులకు, మంత్రులకు, రాజునకు మలమూత్రములు బంధించబడినవి. కారణము తెలియక రాజు తన పరివారముతో రాజ్యానికి వెళ్ళి విచారించసాగాను. అక్కడ చవన మహర్షి తపస్సు చేసుకొనుచున్నాడని తెలిసింది. అయితే మనలో ఎవరో ఆయనకు కోపం వచ్చే పని చేసి ఉంటారు, అందుకే అందరికీ ఇలా జరిగింది అనుచు అందరినీ సమావేశపరిచి అడగ్గా ఎవరికి వారు తమకు ఏమీ తెలియదని తెలిపినారు. దుఃఖించుచున్న తన తండ్రిని చూసి వివరము తెలుసుకుని సుకన్య తను పుల్లతో ఆ పుట్టలోకి పొడిచిన వైనము తెలిపింది. ఆ మాటలు విన్న రాజు వెంటనే మరలా పుట్ట వద్దకు వెళ్ళి అపరాధమును క్షమించవలసినదిగా చవనుని అడిగాడు. కానీ వృద్ధుడైన తన తపశ్శాలియగు చవనునికి చూపు పోయింది. అంతా ఆ రాజు మునికి నమస్కరించి, ఓ మహర్షి, నా కుమార్తె చిన్నతనం వలన ఈ పొరపాటు జరిగింది. మీరు శాంత స్వరూపులు కనుక మమ్మల్ని మన్నింపుడు అని వేడుకొనెను. దానికి చవనుడు ఇట్లనెను, ఓ రాజా, నేను శాంత స్వరూపుడనే, కానీ నీ పుత్రికను ఎంత వారిస్తున్నా వినకుండా ఈ పని చేసింది. నన్నెంతో బాధించింది. రాజా, నేను ముసలివాడను, ఇప్పుడు గ్రుడ్డివాడనైనాను. ఇక నా బతుకు చీకటిమయం. నా పనులు ఎలా చేసుకోగలను? నాకు ఎవరు సేవ చేస్తారు అని అడిగాను. అప్పుడు రాజు ఇట్లు పలికెను, ఓ మునివర్య, నా సేవకులు కొంతమందిని నీ సేవకై నియమిస్తాను. వారు మీరు కోరిన విధంగా మీకు సేవ చేస్తారు. రాజు ఇట్లనగా చవన మహర్షి ఇట్లు పలికెను, ఓ రాజా, ఇది ఏకాంత ప్రదేశం. నేను గుడ్డివాడను. ఎవరు ఎట్లు ప్రవర్తింతురో ఎట్లు నమ్మగలను? నా మాట విని నీ కుమార్తె సుకన్యనిచ్చి నాకు వివాహం చేసినచో ఆమె నాకు సేవలు చేయగలదు. నా తపస్సుకు ఎటువంటి ఆటంకము కలగదు. నీవు ఈ విధముగా చేసినచో నేను సంతోషించదను. నీ కుమార్తెను నాకు దానము చేయుము. నేను తపస్సు చేసుకొనవాడను, నియమవ్రతుడను అని పలికెను. అది విని శర్యాతి, ఈ ముసలివానికి నా పడుచు కూతురును ఎలా ఇవ్వగలను? ఇతడు కురూపి, నా కుమార్తె దేవకన్యలా ఉంటుంది. ఈ ముసలివానితో ఈమె ఎలా సుఖపడగలదు? ఈ గుడ్డివానితో ఎలా కాలము గడపగలదు? కనుక నాకు ఎన్ని కష్టములు కలిగినను ఈ ముసలివానికి నా కూతురుని ఇవ్వను అని మనస్సును అనుకుంటూ రాజ్యము చేరి మంత్రులతో సమావేశమయ్యను. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? నా కుమార్తెను ఈ ముసలివానికిచ్చి వివాహం చేయాలా, లేక ఇలా కష్టాలు అనుభవించాలా? మీరందరూ బాగా ఆలోచించి మంచి మార్గము తెలియజేయుడని అనెను. ఎవరికి ఎటువంటి ఉపాయము కలగలేదు. ఈ సమావేశంను చూస్తున్న సుకన్య తండ్రి వద్దకు చేరి, తండ్రి, నీవు బాధపడవద్దు. ఈ అపరాధము నా వలన జరిగినది కనుక ఆయనను ప్రసన్నం చేసుకోవలసిన బాధ్యత నా మీద ఉన్నది. ఆ మహర్షిని సేవించి వారికి తగిన సేవలను చేసుకుందును అని పలికెను. ఆ మాటలకు రాజు, ఓ సుపుత్రి, నీవా అతి సుందరివి, సుకుమారివి.
ఆ ముని వృద్ధుడు, గుడ్డివాడు, కోపిష్టికి నీవు సేవలు ఎలా చేయగలవు? ప్రతి వ్యక్తి తన కుమార్తెను ధనధాన్యములో ఆరోగ్యవంతుడైన యువకునికే ఇచ్చి వివాహము చేయాలని సంకల్పిస్తారు. నిన్ను ఈ ముసలివానికి ఇచ్చి ఎలా వివాహము చేయగలను? నేను సైనికులు ఏమైనా అవ్వని, కానీ నిన్ను మాత్రం ఓ గుడ్డివాని చేతిలో పెట్టను అని అనెను. తండ్రి మాటలకు సుకన్య, ఓ తండ్రి, నా గురించి ఇంత ఆలోచన అవసరము లేదు. నేను ఆ మునివర్యుని పరమ సంతోషంతో సేవించదను. పరమ భక్తితో పతివ్రతా ధర్మాన్ని ఆచరిస్తాను. నాకు విషయభోగవాంఛ లేదు. నా మనస్సు ప్రకృతి ప్రశాంతమైనది అని తండ్రిని ఒప్పించింది. సుకన్య మాటలకు రాజు సంతసించి చవన మహర్షి వద్దకు వెళ్ళి తన పుత్రికను స్వీకరించమని కోరెను. వివాహము మంగళ విధానాలతో తన పుత్రిక సుకన్యను చవన మహర్షికి ధారాపూర్వకముగా దానమిచ్చెను. ఆ మహర్షి సుకన్యను స్వీకరించి ప్రసన్నుడయ్యను. రాజుకు సైనికులకు అవరోధములు తొలగి సుఖపడిరి. రాజు తన కుమార్తెను మునికి సమర్పించి సంతోషంతో బయలుదేరెను. అంతట సుకన్య తన తండ్రితో ఇలా అనెను, తండ్రి, నేను ఈ మునికి భార్యనై రాత్రింబవళ్ళు సేవించదను. నా ఈ విలువైన వస్తువులు, వస్త్రములు తీసుకుని వెళ్ళము. నాకు జింక చర్మము, నారచీరలు ఇమ్ము. అరుంధతి వశిష్ఠునకు ధర్మపత్ని అయినట్లు, అనసూయ అత్రికి ధర్మపత్ని అయినట్లు పరమ సాధ్విగా లోకములో కీర్తిని గడిస్తాను. ఆ మాటలకు తండ్రి ఎంతో సంతోషించి అలాగే అనుచు అవన్నీ తెప్పించి కూతురికి అందించి రాజ్యమునకు తిరిగి వెళ్ళెను. సుకన్య తన పతికి అన్ని రకాల సేవలు చేయసాగింది. తెల్లవారక ముందే భర్తను లేపి శౌచాదిక్రియలకు కావలసిన నీటిని అందించి పిమ్మట అతని కాళ్ళు కడిగి పండ్లు తోముకొనుటకు పుల్లనిచ్చి తర్వాత ముని స్నానమునకు వేడి నీరు సిద్ధం చేసి యథావిధముగా హోమం చేసుకొనుటకు, నిత్యానుష్ఠానం చేసుకొనుటకు ఎంతో సహకరించేది. ఆహారానికి కావలసిన కందమూలాలు, తీయని ఫలాలు అడవిలో సేకరించి తీసుకుని వచ్చి భర్తకు తినిపించేది. ఆ తర్వాత ఆమె భుజించేది. నిత్యానుష్ఠానము పూర్తయిన పిమ్మట భర్తను తన చేతులతో లేపి మరొక ఆసనంపై కూర్చుండబెట్టేది. నిద్రపోయే సమయంలో మెత్తని చెయ్యని ఏర్పాటు చేసేది. చిన్న పుల్లలను తెచ్చి చలికాలంలో మంటలు వేసి ఆనందంగా ఉంచేది. ఈ విధంగా నిత్యము నియమనిష్టలతో భర్తలకు ప్రేమతో సేవలు చేసి ఎంతో సంతోషంగా ఉండసాగింది. ఇలా ఉండగా ఒకనాడు సూర్యపుత్రులైన అశ్విని దేవతలు చవనముని ఆశ్రమ పరిసరాలలో విహారం చేయుచుండిరి. అప్పుడే అటువైపు వెళ్తున్న సుకన్యను చూసి మోహించిరి. ఆమె వద్దకు వెళ్ళి, ఓ సుందరాంగి, నీవెవరు? నీ తండ్రి ఎవరు? నీ భర్త ఎవరు? అంత అందముగా ఉన్నావు. ఈ అడవిలో నీకు ఏమి పని అని అడిగాను. వారి మాటలు విని సుకన్య సిగ్గుతో, నేను శర్యాతి మహారాజు కుమార్తెను, చవన మహర్షి భార్యను. నా భర్త తపస్శాలి, వృద్ధుడు, గుడ్డివాడు. నేను ప్రేమతో భర్తతో నిరంతరము భక్తితో నా భర్తను సేవిస్తున్నాను. ఇది నా భర్త ఆశ్రమము. మీరు మా ఆశ్రమానికి వచ్చి పావనము చేయండి అని సుకన్య పలుకగా అశ్విని దేవతలు ఇలా అన్నారు, ఓ కోమలాంగి, నీకీ నారచీరలు తగవు. నీవు ముసలి భర్తతో ఎలా సుఖపడగలవు? దేవతలు కూడా నీ ముందు దిగదుడిపే. అంతటి అందగత్తెవు. నీవు ఈ అడవిలో ఈ జింక తోలు నారచీరలు కట్టుకొని ఎలా ఉండగలవు? నీ వయస్సు వ్యర్థమవుతున్నది. మా ఇద్దరిలో నీకు నచ్చిన వారిని పెళ్లి చేసుకోమని పలికిరి. కానీ సుకన్య ఆ మాటలు వణుకుతూ, మీలాంటి సూర్యపుత్రులకు ఇటువంటి మాటలు తగవు. నేను కులపత్నిని. ఒక కులకన్య తన భర్తని విడిచి పరపురుషునితో ఎలా చేరగలదు? నన్ను వదిలి మీరు వెళ్ళవచ్చు, లేదా మిమ్మల్ని శపించగలను అని పలికింది. సుకన్య మాటలకు అశ్విని దేవతలకు ఆశ్చర్యపడిరి. వారు ముని గురించి తెలుసుకున్నారు కనుక భయపడి ఇలా పలికిరి, ఓ రాకుమారి, నీ పాతివ్రత్య ధర్మమునకు ప్రసన్నులైనాము. ఈ శుభ సమయములో నీకో వరం ఇవ్వదలిచాము. మేము దేవవైద్యులము. నీ పతిని నవ యువకుడిగా, అందగాడిగా మరియు చూపు వచ్చేలా చేయగలము. మేము ముగ్గురము ఒకే రూపులో ఉండెదము. నీవు మాలో ఒక్కరిని పతిగా పొందవలెను అని చెప్పిరి. సుకన్య వారి మాటలకు ఆశ్చర్యపడి నేరుగా తన భర్త వద్దకు వెళ్ళి అశ్విని దేవతల మాటలు భర్తకు చెప్పెను. చవనుడు వెంటనే వెళ్ళి వారిని ఇక్కడకు తీసుకురా అని ధైర్యం చెప్పి పంపెను. సుకన్య అశ్విని దేవతలను వారి ఆశ్రమానికి ఆహ్వానించి, ఓ అశ్విని కుమారులారా, నా భర్త అనుమతితో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. మీరు చెప్పిన నియమం పాటిస్తాను అనెను.
వెంటనే అశ్విని దేవతలు చవనుడు ఒక సరస్సులో మునిగి ఒకే రూప లావణ్యం అవయవములు కలిగిన దివ్య పురుషుల్లాగా బయటకు వచ్చారు. ఆ ముగ్గురు ఒకే కంఠంతో, ఓ సుకన్య, మా ముగ్గురిలో నీవు ఒకరిని వరించుము అని అనిరి. కానీ సుకన్య ముగ్గురు ఒకేలా ఉండడంతో ఏం చేయాలో తోచక చాలాసేపు చింతించను. అమ్మ ధ్యానం ఒకటే తనకు సరైన దారి చూపుతుందని భావించి శ్రీదేవిని బహువిధములుగా స్తుతించను. శ్రీదేవి ఆమె పతిభక్తికి సంతసించి ఆమె తన భర్తను గుర్తుపట్టేలా దివ్యజ్ఞాన నేత్రం ఇచ్చింది. ఆ దివ్యజ్ఞాన నేత్రముతో తన భర్తను గుర్తించింది. ఆమె పతిభక్తికి సంతసించి అశ్విని దేవతలు ఆమెకు అనేక వరాలు అందించారు. తనకు చూపును సుందర రూపాన్ని ఇచ్చిన అశ్విని దేవతలను చవనుడు, మీకు ఏదైనా ఒక ఉపకారం చేస్తాను, అడగండి అన్నాడు. అంత అశ్విని దేవతలు, మాకు కోరికలన్నీ తీరినవి, కానీ ఒక కోరిక మాత్రం మిగిలి ఉంది. మాకు అమృతపానం చేయాలని ఉంది. కానీ ఇంద్రుడు, మేము వైద్యులము, మాకు అమృతపానము తగదని నివారించినాడు. ఏ విధముగానైనను మేము అమృతపానము చేయవలనని అనగా, వెంటనే చవనుడు, మీకు ఇంద్రుని ఎదుటే అమృతపానం చేయునట్లు చేయగలను, నా మాట నమ్మండి అని చెప్పాను. ఆ మాటలకు అశ్విని దేవతలు ఎంతో సంతోషంతో స్వర్గమునకు వెళ్ళిరి. ఇంతటితో శ్రీదేవి భాగవతము 7వ భాగం సమాప్తం. తర్వాయి భాగము ముందు ఎపిసోడ్ నందు తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. మన హిందుత్వ ఔన్నత్యాన్ని చాటే ఈ శుభకార్యానికి మీ మద్దతు ఇవ్వండి. శుభమస్తు.